ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. సో, నాకైతే కాకరకాయలంటే బేసిక్‌గా ఇష్టం ఉండకపోయేది. కాకపోతే హాస్టల్‌లో ఉన్నప్పుడైతే కాకరకాయ ఫ్రై చేసి పెట్టేవాళ్ళు. చాలా బాగుండేది. సో, ఆ స్టైల్‌లో చేస్తున్నాను. కాకరకాయలైతే ముందుగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలకైతే సాల్ట్, పసుపేసుకొని ముక్కలను కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా మనకు కనిపిస్తాయి కొంచెం మెత్తబడి. వాటినైతే పిసికితే మనకైతే కాకరకాయ రసం అనేది బయటకొస్తుంది. ఇలా మొత్తం వాటిలో ఉన్న రసాన్నంతా తీసేయాలి. తీసేసి వాటినైతే పక్కకు పెట్టుకోవాలి. ఇక మొత్తం ముక్కల నుండి అయితే రసాన్నంతా తీసేసి వేరే గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇంకా వాటినైతే క్లీన్ చేసుకోవాలి వాటర్‌తోని మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా కర్రీకి రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసి ఇంకా అన్నీ పోపు దినుసులు, మిర్చి, పసుపు అవన్నీ వేసి అయితే ఇంకా వెల్లుల్లి ఇవైతే వేయాలి. సో, మనం కాకరకాయ కారంలాగా చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో, నెక్స్ట్ అయితే కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ముక్కలు ఫ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఇంకా తర్వాత సాల్ట్, కారము, అల్లము అవన్నీ వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా మనకైతే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.